ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం భలే ఉంటుందండి. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఆఫీసర్ ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉందో. ఐబీ ఆఫీసర్ గెస్టెడ్ కాదు కానీ ఇక్కడ కూడా ఒక అవకాశం వచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అంటున్నారండి. జస్ట్ 10th క్లాస్ అండి, అంతే. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ అంటారు. 10th క్లాస్ ఉంటే చాలు. మరి ట్రాన్స్పోర్ట్ అన్నాం కదా, ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ కూడా అంటే లైసెన్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే చాలండి. ఈ రెండు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, 455 పోస్టులు ఉన్నాయండి. 455 కదా అనుకోకండి, చాలా మంచి సంఖ్యది. సో వెంటనే అప్లై చేసుకోండి, ఎక్కువ టైం లేదు. ఈ సెప్టెంబర్ 28 వరకే ఉంది. ఇంకా 10th క్లాసు, మళ్ళీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, ఈ రెండు అడుగుతారు, గుర్తుంచుకోండి. అప్లై చేసేసిన తర్వాత మరేం లేదండి, ఒక టెస్ట్ పెడతారు. 100 మార్కులకి టెస్ట్ పెడతారు. మామూలుగానే జనరల్ స్టడీసు, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి, అది అలాగే కొద్దిగా అర్థమెటిక్ ఉంటుంది. ఇక్కడ మరి డ్రైవింగ్ స్కిల్ ఉంది కదా, దానికి కూడా ఒక 20 మార్కులు ఇస్తారు. 100 మార్కుల టెస్ట్ అది. అలాగే టెస్ట్ 2 ఉంటుంది, 50 మార్కులకి స్కిల్ టెస్ట్ అండి. డ్రైవింగ్ మనకి ఎంత బాగా వచ్చు అనేది, అంటే జీప్ కానీ కార్ కానీ ఇచ్చి దాని మీద డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ చేస్తారు. ఈ రెండు పాస్ అయిపోతే అంటే మెరిట్ చూస్తారులేండి. ఆ మెరిట్ వస్తే ఖచ్చితంగా ఉద్యోగం మందే అన్నట్టు. ఇక్కడ 40-45% అంటే సాధించాల్సి ఉంటుంది. అది లిమిట్ చెప్తున్నానండి నేను. సో కట్ ఆఫ్ అన్నట్టు. సో మరి ఇది జాగ్రత్తగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలామంది ఈ అవకాశాలను ఉపయోగించుకోవట్లేదని బాధగా ఉందండి. ఆ బాధతోనే నేను కాస్తో కోస్తో ఖాళీ చేసుకొని ప్రతి జాబ్ నోటిఫికేషన్ని మీకు అందించే ఏర్పాటు చేస్తున్నాను. మీరు కూడా అంతేనండి, ఎక్కువ ఆలోచించొద్దు. వస్తుందా రాదా ఇలాంటివి ఏం పెట్టుకోవద్దండి. ముందు ప్రయత్నం చేయాలి, తర్వాత ఖచ్చితంగా కష్టే ఫలం అన్నాం కదా, అదైతే ఫలితం ఉంటుంది. ఉద్యోగం నాన్ గెస్టెడ్ అయినా సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్కి 69,000 జీతం ఉందండి. నెలకు 69,000 జీతం ఇస్తూ ఇంకా సెక్యూరిటీ అలవెన్స్ అని, హోమ్ అలవెన్స్ అని, ట్రావెలింగ్ అలవెన్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఇస్తారండి. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్లో నోటిఫికేషన్ వచ్చేసింది. అయినా నేను ఇస్తున్నాను, అది కూడా పట్టుకోండి. ఇమ్మీడియట్గా అయితే అప్లై చేసేయండి. ఈ నెల సెప్టెంబర్ 28 లాస్ట్ డేట్ అండి. సో మరి ముందైతే అప్లై చేయండి. ఆ తర్వాత టెస్ట్ ఎలా రాయాలి ఏంటి ఈ డౌట్స్ ఉంటాయి కదా, ఎక్కువ మంది అడిగినప్పుడు ఇంకా 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 చాలా డీటెయిల్డ్గా వీడియో పెట్టుకుందాం. వీలైతే లైవ్ కూడా పెట్టుకుందామండి. సో హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పాను కదండి. మాక్ టెస్టులు వగేరా ఆల్రెడీ 150 మందికి మన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా తీసుకొని టెస్ట్ చేస్తున్న వాళ్ళు మీరు కూడా కామెంట్లోకి వచ్చి చెప్పండి, మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తారు. చాలామంది సాయం చేయడానికి రెడీగానే ఉన్నారు కాబట్టి ముందు మనం ప్రయత్నం చేయాలి. అప్లై చేసుకోండి. మరి మీరు ఒక్కళ్ళే అప్లై చేసుకోకుండా కాస్త షేర్ చేయండి దయచేసి. ఎవరికి ఉపయోగపడుతుందో, ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి, అన్ని సమాచారాలు ఇస్తాను. థ్యాంక్ యూ.